రాజమహేంద్రవరం ఎన్నిస్పేట రామాలయం పద్మశాలీల కళ్యాణ మండపంలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందన సత్కారం చేశారు. రాజమహేంద్రవరం ఎన్నిస్పేట రామాలయం పద్మశాలీల కళ్యాణ మండపంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బత్తుల నరసింహమూర్తి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. 10వ తరగతిలో 550 మార్కులు పైబడి, ఇంటర్మీడియట్లో 950 మార్కులు పైబడి సాధించిన విద్యార్థులకు సాలువతో మెమంటో ప్రతి విద్యార్థినికి 2000 రూపాయలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు జొన్నాదుల రమేష్ బాబు, ముఖ్య అతిథులుగా సప్పా దుర్గాప్రసాద్, ఎర్రమొద్దు ధర్మరాజు, కుర్నేల మోహన్ కృష్ణ, నీలం వరప్రసాద్, నందం కుమార్ రాజా, నీలం వీరవెంకట సత్యనారాయణ, కాండూరు నాగేశ్వరరావు ఇచ్చేశారు. అతిథులు మాట్లాడుతూ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, కుంట్ల నాగరాజు, రాములు, కుమార్, కిషోర్, శ్రీనివాస్, తేడారాము, దూలు రామకృష్ణ, పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనం ఒక గోల్ పెట్టుకొని నేను ఒక బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే నేను ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ పాస్ అవ్వాలి, లేకపోతే గ్రూప్ 1 సర్వీసెస్ పాస్ అవ్వాలి అని ఒక ఎయిమ్ పెట్టుకొని మనం చదివినట్టయితే ఆ ఎయిమ్ రీచ్ అవ్వడానికి ఎంతో ప్రపంచ స్థాయిలోనూ మన భారతదేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన నగరానికి, మన కులానికి పేరు తీసుకురావాలనే ఆకాంక్ష, ఆశిస్తూ అందిస్తూ ఈ కార్యక్రమం చేయాలి. వాళ్ళ స్ఫూర్తి నింపడం దీనికి, వాళ్ళ భవిష్యత్తులో ఇది ఒక ఈ రోజు మేము పద్మశాలి సంఘం మా ప్రెసిడెంట్ గారి ద్వారా ఇచ్చిన అందుకున్నది రేపు గవర్నర్ నుంచి అందుకోవచ్చు, కలెక్టర్ నుంచి అందుకోవచ్చు, రాష్ట్రపతి నుంచి కూడా అందుకోవాలనేటువంటి మా యొక్క కోరిక. వాళ్ళు ఆ స్థాయిలో ఎదగాలని చేసి కోరుకుంటూ వాళ్ళ స్ఫూర్తి నింపే విధంగా మాత్రం ఈ కార్యక్రమం చేస్తామని చెప్తున్నాం.